సంగీత మహాయుద్ధం. వెల్కమ్ బ్యాక్ టు అమోల్ సంగీత మహాయుద్ధం క్వార్టర్ ఫైనల్స్. ఫస్ట్ స్టెప్ చూడండి, ఎవరు ఎలా పాడారు, ఎంతో మెప్పించారన్నది వాళ్ళ మాటల్లో తెలుసుకుందామండి. రఘు గారు, ఇద్దరు మెడ్లేస్ కూడా కొంచెం కాంప్లికేటెడ్. దాంట్లో టూ మెనీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. లైక్ పార్ట్స్ ప్రోగ్రామింగ్ ఇదంతా కూడా ఫస్ట్ 3 పాటల్లో పార్ట్స్ ప్రోగ్రామింగ్ అది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అది టోటల్ గా కోఆర్డినేషన్. ఎస్, దాంట్లో ఏమైందంటే ఈ పార్ట్స్ ప్రోగ్రామింగ్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క శృతిలో పాడారు. సమ్ టైమ్స్ లైక్ అది మ్యాచ్ అవ్వలేదు, కోఆర్డినేషన్ క్లాష్ అయింది. ఓకే, మాళవిక టీంలో ఏంటంటే వీళ్ళు మెడ్లను కొంచెం కూల్ గా ప్లాన్ చేసుకున్నారు, ఎక్కువ రిస్క్ చేయకుండా చక్కగా పెట్టుకున్నారు, రాగలక్షణం చెడిపోకుండా చక్కగా పాడేసుకున్నారు వాళ్ళు. హేమచంద్ర గారు, లిటిల్ టిల్టింగ్ టువర్డ్స్ మాళవిక. పవన్ సూపర్ ఇన్ ద మెడ్లీ, ఆసమ్ గా పాడాడు పవన్. ఎనీవేస్, ఇక స్కోర్స్ తెలుసుకునే టైం వచ్చేసిందండి. స్కోర్స్ కంటే ముందు అమోల్ కూల్ సింగర్ ఆఫ్ ద డే అవార్డు ఇచ్చేద్దామా? ఈ కూల్ అవార్డ్ ఎవరు సొంతం చేసుకున్నారు ఈ రోజు? మేమంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి సింగర్ పవన్. Congratulations, Pawan. You are Amol Cool Singer of the Day. So first time Cool Singer of the Day award వచ్చింది, అది పవన్ కైవసం చేస్తున్నాడు. Congratulations. It's celebration time now. Have your seat. Positions please. పల్లవ ఫైటర్స్ అండ్ నెస్కేఫే సన్ రైజ్ విజయనగరం వారియర్స్. 2 రౌండ్లు ముగిసిన తర్వాత వీళ్ళ స్కోర్స్ ఇలా ఉన్నాయండి. పల్లవ ఫైటర్స్ 72.5 అండ్ నెస్కేఫే సన్ రైజ్ విజయనగరం వారియర్స్ 76 మార్క్స్. అంటే 3.5 మార్కుల ఆధిక్యంలో ఉన్నారు. మరి స్వర సంగ్రామం ముగిసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. వారు గెలుస్తారా వీరు గెలుస్తారా తెలుసుకుందాం. ముందుగా పల్లవ ఫైటర్స్ స్కోర్ చూద్దామండి. హేమచంద్ర గారు 8 మార్క్స్, రఘు గారు 6, వేణు గారు 7, నిహాల్ గారు 7 మార్క్స్. మరి జడ్జెస్ టోటల్ స్కోర్ 28. 40 మార్క్స్ కి 28 మార్క్స్ వచ్చాయి. ఆడియన్స్ స్కోర్ ప్లీజ్. ఆడియన్స్ యావరేజ్ స్కోర్ 10కి 9 మార్కులు వచ్చాయండి. మరి 2 మార్కులు కలిపిన తర్వాత 37. సో 37 కి ప్రీవియస్ రౌండ్ మార్క్స్ కలిపితే 109.5, 109.5 మార్కులు. మరి ఈ మార్కులు గెలిపించే మార్కులా లేదా ఓడించే మార్కులా అన్నది చూద్దాం. విజయనగరం వారియర్స్ కో చూద్దామా? హేమచంద్ర గారు 10కి 10 మార్కులు ఇచ్చారండి. రఘు గారు 8, వేణు గారు 8 అండ్ నిహాల్ గారు 9 మార్క్స్. అండ్ టోటల్ స్కోర్ 45 మార్క్స్. ఓ మై గాడ్, 35 అక్కడ 28 రైట్. ఆడియన్స్ స్కోర్ చూద్దాం ఇక 9 అండ్ టోటల్ స్కోర్ ఇస్ 44. 50కి 44. ఓ మై గాడ్. అండ్ ఫైనల్ స్కోర్ ఇస్ 120 అండ్ ద విన్నర్స్ ఆర్ నెస్కేఫే సన్ రైజ్ విజయనగరం వారియర్స్. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమూల్ సంగీత మహాయుద్ధం ఫైనల్స్ లో 100 మంది పాల్గొనే అవకాశం. మీరు చేయాల్సిందల్లా 1.5 లీటర్ అమూల్ ఐస్ క్రీమ్ ప్యాక్ ను కొని దానిపై ఉన్న కోడ్ ని SMY అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అమూల్ ప్యాక్ కోడ్ స్పేస్ మీ పేరు స్పేస్ మీ ఊరు టైప్ చేసి 58585 కి SMS చేయండి. విజేతల వివరాలకు www.smy.co.in కి లాగిన్ అవ్వండి. విజేతలు సంగీత మహాయుద్ధం ఫైనల్స్ లో పాల్గొనడంతో పాటు అమూల్ గిఫ్ట్ హ్యాంపర్ ని సొంతం చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటిల్ కి రెడీ అయినా? Yeah. And what about you? Next battle lo ide magic continue avutunda? Yeah, before that, first of all, thanks to judges and especially
Hemachandra for giving us 10 out of 10 ఇప్పుడు audience. హేమచంద్ర గారి మీద పెద్ద కంప్లైంట్ ఇప్పుడు థ్యాంక్స్ చెప్తుంది. ముందర కమెంట్ చేశారు, నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు బయట. పైగా చాలా మంది అడిగారు, మీరు ఏంటి గీత గారికి ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారు, చాలా మంది అడిగారు నన్ను. సో 10 మార్కులు ఇచ్చారు ఇప్పుడే అంటారు. దట్ వాస్ బికాస్ ఆఫ్ పవన్. నెక్స్ట్ బ్యాటిల్ లో ఇక నిహాల్ గారు అండ్ రఘు గారు తలపడతారండి. ఇక జడ్జ్ సింహాసనం నుంచి కంటెస్టెంట్స్ ప్లేస్ లోకి వస్తారు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడే ఆల్రెడీ లబ్డబ్ 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 అని లయతో కొట్టుకుంటుందండి గుండె. బ్యూటిఫుల్ ఎపిసోడ్ చూడడానికి సిద్ధించండి. అంతవరకు అమోల్ సంగీత మహాయుద్ధం ఎంటర్ టీం తరపున